హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వినాయక చవితికి వినాయకునికి లడ్డు సమర్పిస్తాం కదండి. ఆ లడ్డూని ఈజీగా అండ్ టేస్టీగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. లడ్డు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ శనగపిండిని జల్లించి తీసుకోవాలండి. ఈ శనగపిండిలో బియ్యపిండి ఏమీ మిక్స్ చేయలేదండి, ఓన్లీ శనగపిండి మాత్రమే యూస్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కొంచెం బజ్జీల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనం ఒకేసారి వాటర్ వేయకుండా మనకు అవసరాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. సో పిండి అనేది కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది బూందీ అనేది. అలాగే కొంచెం కలర్ కోసం నేను చిన్న ఫుడ్ కలర్ యాడ్ చేశానండి వాటర్లో కలిపి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం ఇలాంటి చిల్లుల గరిటె ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది. సో దాంతో వేసుకుంటే బాగా వస్తుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఫస్ట్ చిల్లుల గరిటెని పెట్టుకొని ఇప్పుడు గుంట గరిటెతో పిండిని వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఉండాలండి. సో అలా చేయడం వల్ల మనకు బూందీ అనేది రౌండ్గా పడుతుంది. అలాగే బూందీ కూడా ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెంగానే వేసుకోవాలి. అలా అయితేనే మనకు బాగా వస్తుంది. సో బూందీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక్క నిమిషం పాటు వేయించాలండి. మరి ఎక్కువగా వేయిస్తే కనుక అది క్రిస్పీగా అయిపోతుంది. సో ఇది కొంచెం మెత్తగా ఉండేలా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత వెంటనే మనం ఆయిల్లోంచి ఇలా వేగిన బూందీని తీసేసుకోవాలి. ఈ బూందీని బౌల్లో వేసుకుంటే ఇలా సౌండ్ రావాలి, కానీ పట్టుకుంటే మెత్తగానే ఉండాలి. సో బూందీ మనం సెకండ్ ట్రిప్ వేసుకునేటప్పుడు అడిగిన గరిటెకి కొంచెం క్లీన్ చేసుకొని వేసుకోవాలండి, లేదంటే కనుక ముద్దల్లాగా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బూందీ వేసుకుని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా కాదు, కొంచెం కోర్స్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. సో ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి బూందీ లడ్డు అనేది బాగా వస్తుందండి చుట్టుకునేటప్పుడు. సో మనం వేయించుకున్న బూందీలోని ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న బూందీ మిక్సర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని రెండు కూడా బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం పెట్టుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే కనుక 1 కప్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని షుగర్ అంతా కూడా బాగా కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే కనుక షుగర్ కరగకుండానే మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది. సో అందుకోసం ముందు షుగర్ని కరిగించుకుని అప్పుడు పాకం పెట్టుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని మనం మరిగించుకోవాలండి. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం పాకం తీసుకుని ఇలా వేళ్ళతో పట్టుకొని చూస్తే తీగ పాకంలాగా వస్తుందండి. అలా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా బూందీ, అది మొత్తం వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. సో ఈలోగా వేరే ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు వేయించుకోవాలండి. అలాగే కొంచెం కిస్మిస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవి రెండు కూడా వేయించుకున్న తర్వాత మనం పాకం పట్టి రెడీగా ఉంచుకున్నాం కదా, అది మూత తీసుకుని మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. వేడి మీద పాకం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా పీల్చేస్తుందండి. ఇప్పుడు పెద్ద లడ్డు మనం ఒకేసారి చేతితో చేసుకోలేము కాబట్టి ఇలాంటి ఒక కవర్ తీసుకుని అందులో ఈ బూందీ మిశ్రమం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దగ్గరికి ప్రెస్ చేసుకుంటూ బాగా గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూని చేసుకోవాలి. సో ఒకటే లడ్డు చేస్తున్నానండి అంతా కూడాని, దాని గురించి ఇలా కవర్లో వేసాను. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే కనుక మనకి లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు బయటికి తీసుకుని అది కొంచెం ఏమైనా వంకరగా అది ఉంటే మనం మళ్ళీ కరెక్ట్గా రౌండ్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బయటికి తీసుకున్న తర్వాత
మనం దీన్ని రౌండ్గా చేసుకుంటే మనకి వినాయకుడికి ప్రసాదంగా పెట్టే లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే వినాయకుడి ప్రసాదం ఎలా చేసుకోవాలి అనేది. మరి వినాయక చవితికి కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.